నమస్కారం శ్రీ సత్య ప్రేక్షకులకి శుభోదయం. నేను నారాయణ రెడ్డి. దినపత్రికలోని ప్రధాన వార్తలను విశ్లేషించే కార్యక్రమం కాఫీ టైమ్ సెపెన్సీకి స్వాగతం. ఈరోజు ముందుగా ప్రధాన దినపత్రికలైన సాక్షి, ఆంధ్రజ్యోతి, ఈనాడు దినపత్రికలో ప్రధాన హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. ఆ తర్వాత మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన కొన్ని వార్తలను మీతో షేర్ చేస్తాను. సో ముందుగా సాక్షిలో చూస్తే తమిళ రాజకీయాల్లోకి హీరో తమిళగ వెట్టి కలగం పేరిట తాను క్రియాశీలక రాజకీయాల్లోకి వస్తున్నట్లు తమిళ హీరో విజయ్ నిన్న ప్రకటించారు. కెన్యాలో పేలిన గ్యాస్ ట్యాంకర్. కెన్యా రాజధాని నైరోబీలో గ్యాస్ ట్యాంకర్ పేలిన ఘటనలో 3 చనిపోయారంట, 270 మంది పైగా గాయపడ్డారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక ప్రత్యేక దేశ వ్యాఖ్యలపై రగడ. దక్షిణాది రాష్ట్రాల అన్నింటినీ కలిపి దేశం చేయాలని కాంగ్రెస్ ఎంపీ నిన్న పార్లమెంట్లో సురేష్ ఆయన పేరు, ఈ వ్యాఖ్యలపై పార్లమెంట్లో అంతా తీవ్ర రగడ జరిగిందని చెప్పేసి ఒక వార్త వచ్చింది. కాక క్రేజీ వాడు మళ్ళీ డుమ్మా. ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఇప్పటికి ఐదు సార్లు ఈడీ నోటీసులు ఇచ్చింది. అయినా కానీ 5 సార్లు కూడా అతను హాజరు కాలేదు కేజ్రీవాల్. 5వసారి కూడా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హాజరు కాలేదని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక మన స్టేట్ న్యూస్కి వస్తే నేడనిచ్చిన కుప్పాన్ని కూడా సపరించేశారు. రాజకీయ భిక్ష పెట్ట పురిటి గడ్డకు చంద్రబాబు నాయ వంచన చేశారని చెప్పేసి కుప్పం బ్రాంచ్ కెనాల్ పనులు చేయకుండా కమిషన్లకే ప్రాధాన్యం. సాగు తాగునీరు ముసుగులో అంచనా వ్యయం భారీగా పెంపు అని చెప్పేసి చంద్రబాబు మీద ఒక వార్త వచ్చింది. ఇక నిన్న ప్రధానంగా వైఎస్ఆర్సీపీ 6వ జాబితా రిలీజ్ చేసింది. పార్లమెంట్లకి ఒక 2 పార్లమెంటు సీట్లకి, అదేవిధంగా ఒక 6 అసెంబ్లీ స్థానాలకు. సో వాటిలో ముఖ్యంగా చూస్తే వైఎస్ఆర్సీపీ సమన్వయకర్తల నియామకం. 6వ జాబితాలో 6 శాసనసభ, 4 లోక్సభ స్థానాలకు ఎంపిక. ఇక రాష్ట్ర మంత్రి మేరుగ నాగార్జున, ప్రభుత్వం సలహాదారు సజ్జల వెల్లడి. 5 కొత్త వారికి ఈసారి అవకాశం. ఈ 6వ జాబితాలో 5 కొత్త వారికి అవకాశం కల్పించినట్లు తెలుస్తుంది మనకి. ఇక హేమంత్ సోరెన్ అరెస్టుపై జోక్యం చేసుకోలేము. సుప్రీంకోర్టు ప్రత్యేక ధర్మాసనం స్పష్టీకరించింది. జార్ఖండ్ హైకోర్టునే ఆశ్రయించాలని చెప్పేసి నిన్న సుప్రీంకోర్టు చెప్పింది. జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం. మంత్రులుగా అలంగీర్ అలాం, సత్యానంద్ భోక్తా ప్రమాణ స్వీకారం అని చెప్పేసి ఒక వార్త. ఇక విశాఖ టు శంషాబాద్ ఇక 4:30 గంటలే. హైస్పీడ్ రైలుకు వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి. ఇక హైస్పీడ్ రైలును ప్రవేశపెట్టబోతున్నారు. విశాఖ నుంచి హైదరాబాద్ నుంచి విశాఖ, అలానే విశాఖ టు కర్నూలు, ఈ 2 రూట్లలో హైస్పీడ్ రైళ్లు ప్రవేశపెట్టబోతున్నారు. ఇవి సుమారుగా 220 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయంట. దానికి సంబంధించిన సర్వే మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది. సో దాని గురించి ఒక వార్త వచ్చింది. సుమారుగా అది 922 కిలోమీటర్లు అంట. దీనికి ఈ అంచనా వ్యయం వచ్చేసి 20,000 కోట్లకు పైగానే. ఇక సీనియర్లతో బాబు దొంగాట. పవన్ పేరుతో పలువురు సీనియర్లకు టికెట్ ఎగురుతున్న చంద్రబాబు. సో పవన్ కళ్యాణ్తో పొత్తుంది. ఈ సందర్భంగా ఈ టికెట్లు మీకు ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చంద్రబాబు రకరకాల సీనియర్లకు టికెట్లు ఇవ్వకుండా ఎగురుతున్నారని చెప్పేసి ఒక వార్త. రామోజీరావుకు సుప్రీంలో ఎదురుదెబ్బ. మార్గదర్శి చిట్ ఫండ్స్ కేసుల విచారణలో బదిలీ పిటిషన్ కొట్టివేసిన సుప్రీంకోర్టు. సో ఏపీ కోర్టుకి వెళ్ళాలని స్పష్టీకరణ. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, ఎక్కడ విచారణ చేయమని, కానీ ఇక్కడ మేము చేయము, ఆంధ్ర కోర్టుకే వెళ్ళండి, ఏపీ హైకోర్టుకి వెళ్ళాలని చెప్పేసి ఆ పిటిషన్ని కొట్టేసినట్టు ఒక వార్త వచ్చింది. ఇవి సాక్షిలో వచ్చిన ప్రధాన వార్తలకు. మన ఈనాడులో ఒకసారి చూస్తే ఇక ఐటీకి పొగబెట్టారు. వైకాపా పాలనలో కుదేలైన కీలక రంగం. తెలంగాణలో జోరు, ఏపీలో నీరుగారు చేశారు. అంటే హైదరాబాద్కి వైజాగ్కి కంపారిజన్ చేస్తూ ఒక ఐటీ రంగం కుదేలైపోయింది, వైజాగ్లో ఏం లేదు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక మార్చిన వాటిలో మళ్ళీ మార్పు. చిత్తూరు లోక్సభ సమన్వయకర్తగా సిట్టింగ్ ఎంపీని నారాయణస్వామి జీడీ నెల్లూరులోనే, ఎమ్మిగనూరులో బుట్ట రేణుకకు అవకాశం. నిన్న 6వ జాబితా గురించి ఒక వార్త. ఇక ఆర్బీకే ఉద్యోగిని ప్రాణం తీసిన ఎరువుల విక్రయాలు. అద్దె బకాయిల కింద సరుకు తీసుకుపోయిన భవన యజమాని సొమ్ము కోసం అధికారుల ఒత్తిడి. చిరుద్యోగి బలవన్మరణం. బాపట్ల జిల్లా చావలలో విషాదం ఒక వార్త వచ్చింది. కాకివనంలో గంజాయి మొక్కలు. హైదరాబాద్కు గంజాయి రవాణా చేస్తూ దొరికిన ఏపీ స్పెషల్ పోలీసులంట. ఇది దారుణం. పోలీసులు గంజాయిని రవాణా చేస్తూ పట్టుబడ్డారు మన ఏపీ పోలీసులు తెలంగాణ పోలీసులకి. ఇక జార్ఖండ్ సీఎంగా చంపై సోరెన్ ప్రమాణం. ఇవి ఈనాడులో వచ్చిన ప్రధాన వార్తలు. చివరిగా ఆంధ్రజ్యోతిలో చూద్దాం. నిన్న పార్లమెంట్లో ఏర్పాటుపై వేడెక్కిన పార్లమెంటు. దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ. ఇందాక చెప్పుకున్నాం మనము. ఇక సిగ్గు విడిచి సిద్ధం. జగన్ ఎన్నికల ప్రచార సభ కోసం విధ్వంసం అని చెప్పేసి ఏదో రకరకాల వార్తలు రాశారు ఆ సభ గురించి.
ఇక ఏపీలో బీజేపీ రాజ్యం, ఒక్క సీటు ఆ పార్టీకి ఇవ్వని ఆంధ్రులు, కానీ బీజేపీకి రాష్ట్రాన్ని బానిస చేశారు. రాష్ట్రాన్ని మోడీ హీనంగా చూస్తున్నారు. షర్మిల ధ్వజం, ఢిల్లీలో హోదాపై ధర్నా. నిన్నటి నుంచి షర్మిల గారు ప్రత్యేక హోదా కావాలని చెప్పేసి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు. ఆ సందర్భంగా షర్మిల గారు ఏపీలో బీజేపీ లేకపోయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏపీనే ఎక్కువ ప్రాధాన్యత ఉంది అన్నట్లు ఆమె ఒక వ్యాఖ్యలు చేశారు. ఇక తిక మక మక తిక, పలు మార్పులతో వైసీపీ ఆరో జాబితా, ఇందాక మనం చెప్పుకున్నాం. ఇక కబ్జాల రాజ్, విశాఖ శివారులలో ఎమ్మెల్యే అవినీతి దందా. సో రోజు ఒక ఎమ్మెల్యే పైన అవినీతి గురించి ఆంధ్రజ్యోతిలో వార్తా కథనాలు ప్రచురితమవుతున్నాయి. దానిలో భాగంగా ఈరోజు ఒక వార్త రాశారు. ఇక జార్ఖండ్ క్యాంపు తెలంగాణలో 2 విమానాల్లో బేగంపేట ఎయిర్పోర్టుకు 39 మంది జేఎంఎం కూటమి ఎమ్మెల్యేల రాక, అదొక వార్త. ఇక మనోళ్ళకు అమెరికా సురక్షితమైన, నెలలో 6, వారంలో 3 దుర్మరణం. ఇక 5 ఏళ్లలో విదేశాల్లో 403 మంది మృత్యువాత, కెనడాలో అత్యధికంగా 91, అమెరికాలో 36. లోక్సభలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం విద్యార్థుల భద్రతకే తొలి ప్రాధాన్యం, జయశంకర్. సో ఓహియోలో మరో భారతీయ విద్యార్థి మృతి, అనుమానాస్పద స్థితిలో శ్రేయస్ రెడ్డి మరణం. సో తెలుగు వాళ్ళకు అమెరికాలో సురక్షితంగా ఉన్నాయా అని చెప్పేసి గత 6 నెలల్లో ఎంతమంది చనిపోయారు, ఎందుకు చనిపోతున్నారు అనే దానిపైన ఒక వార్త రాశారు. ఇక కొత్తగా 4,000 కోట్ల అప్పు 2023-24లో ఆర్బీఐ నుంచి ఇది అత్యధికం. అస్మదీయుల పెండింగ్ బిల్లుల కోసం అని చెప్పేసి కొత్తగా ఇంకొక 4,000 కోట్ల అప్పు తీసుకున్నట్టు ఒక వార్త వచ్చింది. ఇక మహిళలు జరభద్రం, దేశంలో నానాటికి పెరుగుతున్న సర్వైకల్ క్యాన్సర్ ముప్పు అంట. సో మహిళలు ఎక్కువ మందికి సర్వైకల్ క్యాన్సర్ ముప్పు సంభవిస్తుంది. ఈ ప్రతి సంవత్సరం కూడా వీటి సంఖ్య పెరుగుతూనే ఉంది కానీ తగ్గట్లేదు. సో వాటి మీద ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎందుకు వస్తుంది అనే దానిపైన ఒక విశ్లేషణాత్మకమైన ఒక వార్త కథనాన్ని ప్రచురించింది. ఇవి భారతంలో మరీ ఎక్కువగా విజృంభిస్తుందంట. 2022లో 14 లక్షల కేసులు నమోదైతే 9 లక్షల మరణాలు సంభవించాయంట. అవుట్ ఆఫ్ 14 lakhsకి 9 లక్షల మంది చనిపోయారంట. అంటే దాదాపుగా చాలా ఎక్కువ మంది చనిపోతున్నారు. ఎక్కువగా స్త్రీలలో రొమ్ము, గర్భాశయ క్యాన్సర్లు అధికంగా వస్తున్నాయని చెప్పేసి, అదే పురుషుల్లో అయితే నోటి, లంగ్ క్యాన్సర్లు అంట. సో ఈ వివరాలన్నీ కూడా WHO తన నివేదికలు వెల్లడించింది. నిరుడైతే 3.4 లక్షల సర్వైవల్ కేసులు కేంద్రం చెప్తుంది. సో పూనం పాండే కూడా దీనికి సర్వైవల్ క్యాన్సర్ వల్ల చనిపోయినట్టు కూడా 32 ఏళ్ళకే పూనం పాండే చనిపోయిందని చెప్పేసి కూడా చెప్పారు మనకి వీళ్ళు. సో ఇవి స్టేట్లో వచ్చిన ప్రధాన వార్తలు. సో మనం ఒకసారి హెడ్లైన్ చూసాం కదా. ప్రకాశం జిల్లా వార్తలకు వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం, ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. స్టే ట్యూన్. వెల్కమ్ బ్యాక్. ఒకసారి మన ప్రకాశం జిల్లా వార్తలకు వస్తే, ముందుగా విజేతలకు నగదు బహుమతి. మొన్న ఈ మధ్య నేషనల్ గర్ల్ చైల్డ్ డే అనే ఒక కార్యక్రమం జరిగింది. నేషనల్ గర్ల్ చైల్డ్ డే రోజు, ఆ రోజు కొన్ని విద్యార్థులకు కొన్ని సాంస్కృతిక ఇవి పోటీలు పెట్టారు. సో వాటిల్లో బహుమతులు వచ్చిన వారికి నిన్న కలెక్టర్ గారు ప్రైజులు అందజేయడం జరిగింది. సో నేషనల్ గర్ల్ చైల్డ్ డే సందర్భంగా DMHO రాజలక్ష్మి విద్యాశాఖ సంయుక్తంగా నిర్వహించిన వ్యాసరచన, వక్తృత్వ, డ్రాయింగ్ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు కలెక్టర్ AS దినేష్ కుమార్ శుక్రవారం స్పందన హాల్లో నగదు బహుమతులు అందజేశారంట. ప్రతి పోటీలో కూడా 3 చొప్పున విద్యార్థులు బహుమతులకు అందజేశారు. వీళ్ళకి ఫస్ట్ ప్రైజ్ 5,000, సెకండ్ ప్రైజ్ వచ్చేసి 3,000, అదేవిధంగా థర్డ్ ప్రైజ్కి 2,000. వీళ్ళందరూ కూడా చెక్కులు నిన్న అందజేశారు కలెక్టర్ గారు. మరో ముఖ్యమైన వార్త ఏంటంటే, నిన్న మనం ప్రకాశం జిల్లా ఆవిర్భావ దినోత్సవము, 55వ ఆవిర్భావ దినోత్సవం నిన్న అది ఘనంగా మన జిల్లా కలెక్టర్ గారు అవతరణ దినోత్సవాన్ని చాలా చక్కగా నిర్వహించారు. సో జిల్లా అవతరణ ప్రకాశం పంతులు గారి విగ్రహానికి నివాళులు అర్పించారు. సో మన నాయకులు, రాజకీయ నాయకులు కానీ అధిక ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 55వ అవతరణ దినోత్సవం. సో ఈ సందర్భంగా ప్రకాశం భవనంలోని టంగుటూరు ప్రకాశం పంతుల విగ్రహానికి నివాళులు అర్పించారు. జిల్లా జెండా ఎగురవేసి వందన సమర్పణ చేశారు. సో దేశభక్తి గీతాలకు విద్యార్థులు కూడా నృత్యాలు చేయటం ఇవన్నీ జరిగాయి. కళాకారులను కూడా కలెక్టరు సన్మానించారు. అదేవిధంగా బ్రాహ్మణ సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక లాయర్పేట రైతు బజార్ వద్ద కూడా మాజీ ముఖ్యమంత్రి ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతుల కాంస్య విగ్రహాన్ని కూడా డిప్యూటీ మేయర్ వేమూరి సూర్యనారాయణ, 35వ డివిజన్ కార్పొరేటర్ గిజ్ర శాండేలే వీరందరూ కూడా పాల్గొని నివాళులు అర్పించారు. సో ఈ విధంగా నిన్నైతే మన ప్రకాశం జిల్లా 55వ అవతరణ దినోత్సవాలు చాలా చక్కగా జరిగాయి. ఇక రోడ్డు ప్రమాదాలు నివారించాలి, యువతకు ASP అశోక్ బాబు పిలుపు.
సో ప్రతి నెల కూడా మాంసంలో మనకి రోడ్డు ప్రమాదాల నివారణ గురించి ఒక కార్యక్రమం జరుగుతుంది. సో ఈ రోడ్డు ప్రమాదాలు దేనివల్ల జరుగుతున్నాయి, ముఖ్యంగా ఎక్కడ జరుగుతున్నాయి, సో ఏ వయసులో వారికి ఎక్కువగా ఈ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు అని చెప్పేసి, ఎక్కువగా యువతే ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. సో దాని గురించి నిన్న ఒక రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. సో దాని గురించి చూస్తే ఒకసారి రహదారి ప్రమాదాల నివారణలో యువత భాగస్వాములు కావాలని ఏఆర్ అదనపు ఎస్పీ అశోక్ బాబు పిలుపునిచ్చారు. రహదారి భద్రత మాసోత్సవాల భాగంగా స్థానిక రవాణా శాఖ ఉప కమిషనర్ కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి ఈ సందర్భంగా ప్రమాదాల్లో ప్రాణాపాయంలో ఉన్న వారికి కాకుండా మహిళలు కూడా ప్రసవ సమయంలో ఇటువంటి సందర్భాలు ఎక్కువగా బ్లీడ్ అవుతుంది. సో వారికి కూడా రక్తం అనేది చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలి. సో ఒకరు రక్తదానం చేస్తే 3 ప్రాణాలను కాపాడచ్చు అంట. కాబట్టి దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఎక్కువగా యువత అనేది రక్తదానాన్ని ఇవ్వాలి. ఎందుకంటే యువతలో రక్తం బాగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళు ఇచ్చినా కానీ మళ్ళీ ప్రతి 3 నెలలకు ఒకసారి రక్తదానం చేసే అవకాశం ఉంది. సో మన కొత్త రక్తం కూడా తయారవుతుంది. సో దానివల్ల ఆరోగ్యంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రక్తదానం చేయాలని చెప్పేసి దాని యొక్క ఇంపార్టెన్స్ గురించి, రోడ్డు ప్రమాదాల వలన జరిగే ఇంపార్టెన్స్ దాని గురించి కూడా నిన్న అశోక్ బాబు గారు చక్కగా చెప్పారు ఆ విషయాన్ని. ఇక బీజేపీ మహిళా మోర్చా నూతన కార్యవర్గం ఎంపికంట. బీజేపీ మహిళా మోర్చా జిల్లా కార్యవర్గాన్ని పునః వ్యవస్థీకరించినట్లు బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శివారెడ్డి నిన్న తెలియజేశారు. ఒంగోలు బీజేపీ కార్యాలయంలో శుక్రవారం నిన్న జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మల్లేని గీతాంజలి అధ్యక్షతన సమావేశం ఒకటి నిర్వహించారు. దీంట్లో శివారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నాడు. దీంట్లో ఏం చేశారంటే మహిళా మోర్చా నూతన అధ్యక్షురాలుగా మల్లేని గీతాంజలి, ఉపాధ్యక్షురాలుగా మద్దినేని లక్ష్మీదేవి, గుర్రం కుమారి, బొరుసు లలిత, షేక్ ముతారా సుల్తాన్, ప్రధాన కార్యదర్శిగా పెళ్లిశెట్టి శివకుమారి, విజయరావు, కార్యదర్శిగా శ్రీలక్ష్మి, ప్రసన్న జ్యోతి, షేక్ ఆదాం, బి ధనియా. సో వీళ్ళందరూ కూడా ఒక టీంని ఏర్పాటు చేశారు. వాళ్ళు నిన్న కొత్త కార్యవర్గాన్ని ఎంపిక చేసినట్లు ఒక వార్త వచ్చింది. సో నేటి పరీక్ష 23కు వాయిదా. ఇంటర్మీడియట్కు సంబంధించిన మొదటి సంవత్సరం విద్యార్థులకు శనివారం నిర్వహించాల్సిన పరీక్షను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసినట్లు ఆర్ఐఓ ఏ సైమన్ విక్టర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. అది ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పర్యావరణ విద్య పరీక్ష నిర్వహిస్తారని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఈ కాలేజీ ప్రిన్సిపాల్స్ కూడా ఈ విషయాన్ని గమనించి విద్యార్థులకు తెలియజేయాలని చెప్పేసి తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఇక వైఎస్ఆర్సీపీ రాష్ట్ర మహిళా విభాగంలో మరో 2 కొత్త వారిని నియమించినట్లు తెలుస్తుంది మనకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగంలో మరో 2 నియమిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటన రిలీజ్ చేసింది. సో దీంట్లో ఎవరిని నియమించారు అంటే ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగానేమో కంది ప్రమీలారెడ్డి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, అలానే సంయుక్త కార్యదర్శిగా రావూరి ప్రభావతులను నియమించారని చెప్పేసి మనకు తెలుస్తుంది. ఇక అభివృద్ధిలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు కావాలి. జిల్లా అవతరణ దినోత్సవంలో కలెక్టర్ దినేష్ కుమార్ గారు నిన్న మనం ఆ వార్త చెప్పుకున్నాము. సో ప్రతి ఒక్కరు కూడా లక్ష్య సాధనతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి. అప్పుడు 1970లో మనకి ప్రకాశం జిల్లా ఏర్పడింది. కొన్ని కర్నూలు, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో వెనుకబడ్డ ప్రాంతాలను తీసుకొని ప్రకాశం జిల్లాగా ఏర్పడింది. ఆ ప్రకాశం జిల్లానే ఇప్పుడు మన రాష్ట్రంలో అతిపెద్ద జిల్లాగా ఉంది మన ప్రకాశం జిల్లా. సో దాని గురించి నిన్న కలెక్టర్ గారు ఈ విషయాలు చెప్పారు. ఇక 12 నుంచి హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ ఇస్తుంది రూట్ సెట్. మనకి ప్రతి నెల కూడా వీళ్ళు చాలా రకరకాల కార్యక్రమాలు యువత కోసం, గ్రామీణ యువత కోసం ముఖ్యంగా వీళ్ళు ప్రతి నెల కూడా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. ఈ నెలలో వచ్చేసి హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. గ్రామీణాభివృద్ధి స్వయం ఉపాధి శిక్షణ సంస్థ రూట్ సెట్ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీ నుంచి 30 రోజుల పాటు హౌస్ వైరింగ్లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు సో దాని డైరెక్టర్ ప్రతాప్ రెడ్డి నిన్న తెలియజేశారు. సో ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన 18 నుంచి 45 ఏళ్ళ వయసులో 18 నుంచి 45 సంవత్సరాలు ఉండాలి వారి వయసు. వారి ఆధార్ కార్డు అలానే రేషన్ కార్డు తీసుకొని రూట్ సెట్ కార్యాలయానికి వెళ్తే అక్కడ వాళ్ళు నమోదు చేసుకొని సో ఎలిజిబిలిటీ ఉంటే కంపల్సరీగా ఇస్తారు. దానికి సంబంధించిన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు ఒకటి, మీరు కాంటాక్ట్ కావాల్సిన ఫోన్ నెంబరు. అదేంటంటే 9492583484 ఇది ఫోన్ నెంబరు. సో దీన్ని సంప్రదించి మీకు మిగతా వివరాలు కూడా తెలుసుకోండి. అలానే ఇక సైన్స్ ఎగ్జిబిషన్లో జిల్లాకు 3 అవార్డులు ఇచ్చారు. సో ఈ మధ్య మన సైన్స్ ఎగ్జిబిషన్ పెట్టారు రాష్ట్ర వ్యాప్తంగా. మన సౌత్లో ఉన్న రాష్ట్రాల్లో సంబంధించి
సో దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ నుండి మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన 3 విద్యార్థులకి 3 స్కూల్స్ నుంచి వచ్చిన విద్యార్థులకి జిల్లాకు సంబంధించి 3 అవార్డులు వచ్చాయి. అవి ఏంటంటే భారత సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రకాశం జిల్లా విద్యార్థులు ఏకంగా 3 అవార్డులు కైవసం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరిలో ఈ రాష్ట్రాలకు చెందిన 200 ప్రదర్శనలు వచ్చాయి. ఈ 200 ప్రదర్శనలో విజయవాడలో మురళీ రిసార్ట్స్లో నిర్వహించారు. అప్పుడు ఈ కార్యక్రమంలో ప్రదర్శనకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరపున వచ్చేసి ఈ ప్రదర్శనలో పాల్గొన్న మన జిల్లా విద్యార్థులు 3 ప్రాజెక్టులకు సత్తా చాటై ఔరా అనిపించారు. ఇంకా విద్యార్థుల వ్యక్తిగత విభాగంలో బేస్తవారిపేట ముఖ్యంగా బేస్తవారిపేట స్కూల్కి సంబంధించి జడ్పీ హై స్కూల్కి సంబంధించి శివకాశికి రూపొందించిన డ్రైవర్ యాంటీ స్లీప్ అలారం సిస్టమ్ దీనికి ఫస్ట్ ప్రైజ్ వచ్చిందంట. అలానే మంగమూరు జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి ఒకరికి వచ్చింది. అలానే ఇంకోటి చూస్తే మేడిపి జడ్పీహెచ్ఎస్ విద్యార్థులు ఇంకో బహుమతి, మొత్తం 3 బహుమతులు వచ్చాయి. సో ఇవి చాలా మనం గర్వించదగిందండి. ప్రతి పాఠశాల కూడా ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తేనే విద్యార్థుల్లో ఉన్న ప్రతిభ అనేది బయటకు వస్తుంది. కేవలం థియరిటికల్గానే కాకుండా ఇలా ఎగ్జిబిషన్లు వీటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక మనం చివరిగా చూస్తే మార్కాపురానికి అన్న గిద్దలూరుకి కేపీ నిన్న వైఎస్ఆర్సీపీ విడుదల చేసిన 6వ జాబితాలో మన ప్రకాశం జిల్లాకు సంబంధించి 2 స్థానాలను నిర్ధారించారు. అది ఒకటి మార్కాపురం, రెండవది గిద్దలూరు. సో మార్కాపురానికి సంబంధించి అటు ఇటు ఇంటర్చేంజ్ చేశారు వాళ్ళిద్దరిని కూడా. ఇంతకుముందు అన్నా రాంబాబు గిద్దలూరు నుంచి ఉన్నారు, అలానే కేపీ నాగార్జున రెడ్డి వచ్చేసి మార్కాపురం నుంచి ఉన్నారు. వాళ్ళిద్దరిని ఇట్లా ఇంటర్చేంజ్ చేశారు, అటు వాళ్ళు ఇటు, ఇటు వాళ్ళు అటు. సో వాళ్ళిద్దరినీ ఇన్ఛార్జీలుగా నియమించారు అనేది ఒక ప్రధాన వార్తగా వచ్చింది. ఇవి స్థూలంగా మనం చూస్తారండి ప్రకాశం జిల్లా వార్తలకు సంబంధించి. మరి రేపటి వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. సో అంతవరకు చూస్తూ ఉండండి శ్రీ సత్య నెట్వర్క్. నమస్కారం.